హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మనకి మంచి పొటాటో బొండాస్ చూపించానండి. ఎలా చేయాలి ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు వివరంగా చూపిస్తాను. అయితే ఫస్ట్ అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలండి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇప్పుడు పొటాటోస్ని బాగా క్లీన్ చేసుకొని నేను కుక్కర్లో ఉడకబెట్టుకున్నానండి. 1/2 కిలో పొటాటోస్ తీసుకున్నాను. వీటిని కుక్కర్లో అయితే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయి కదా, నేను కుక్కర్లో వేసేసుకున్నాను. వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఈ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని నేను అన్ని మెటీరియల్ అంతా రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు. అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అయితే ఇలా కుక్ అయిపోయిన వాటిని నేను స్కిన్ మొత్తం తీసేసి ఒక ప్లేట్లో తీసుకున్నాను. 1/2 కిలో బంగాళదుంపలు అన్నమాట. వాటికి ఏంటంటే మనకి ఇవి కావాలి. నేను ఒక అరకప్పు కార్న్ఫ్లోరు, అరకప్పు శనగపిండి తీసుకున్నాను. 1/2 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. దానికి రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, రెడ్, ఆ కలర్ తీసుకున్నాను. అవి మొత్తం బాగా కట్ చేసి స్మాష్ చేసేయాలన్నమాట. ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ అరకప్పు తీసుకున్నానుగా, అది మిక్స్ వేసేయాలి. నెక్స్ట్ శనగపిండి కూడా వేసేయాలండి. రైస్ ఫ్లోర్ 1/2 కప్పే తీసుకున్నాను. ఒక స్మూత్నెస్ రావాలి అంటే రైస్ ఫ్లోర్ మాత్రం తక్కువ తీసుకోవాలి. క్రంచీగా కావాలి అనుకుంటే రైస్ ఫ్లోర్ ఎక్కువ తీసుకోవాలి. నేను కొంచెంగా 1/2 కప్ మాత్రమే తీసుకున్నానండి. నెక్స్ట్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ ఎక్కువ వేయలేదండి, లైట్గా వేసాను. ఇది మొత్తం మనం మళ్ళీ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సరిపడేటట్టు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలండి. నేను ఇంకేం కారం అవన్నీ గ్రీన్ చిల్లీ అవన్నీ ఏం వేయలేదండి. కొంచెం చిన్నపిల్లలు తినడానికి వీలుగా ఉంటుందని అస్సలు కారం కూడా నేను ఏ మసాలా పౌడర్ కారం యాడ్ చేయకుండా ఇవి మాత్రమే యాడ్ చేశానండి, చూపించినవి మాత్రమే. తర్వాత ఈ విధంగా వచ్చిందండి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని మనం రౌండ్ బాల్స్ లాగా తీసుకోవాలండి. చిన్న రౌండ్ ఉండలుగా చూసుకోవాలండి, ఎక్కువగా చేయకూడదు. ఎందుకంటే అది ఫ్రై అవ్వాలి కదా, లోపల కూడా ఉడకాలి. అందుకని నేను కొంచెం చిన్న ఉండల్లా చుట్టుకున్నాను. ఇలా అయిపోయిందండి. మొత్తం చుట్టేసానండి. చూడండి, ఇవన్నీ ఇలా వచ్చాయి. ఇంకా మధ్యలో ఏం ఫీల్ చేయకుండా జస్ట్ రౌండ్ బాల్స్లో మాత్రమే చేశాను. స్టవ్ మీద ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను అన్నమాట. చూసారా, ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇలా ఫ్రై చేసుకోవడమే. ఇది ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందండి. దీనికి టమాటా సాస్ అవన్నీ వేసుకొని తింటే బాగుంటుంది. ఏదైనా చికెన్ కర్రీలో కూడా ఇలా ముంచుకొని తిన్నా కూడా బాగుంటుంది. నేనైతే జస్ట్ ఈ బాల్స్ ఒక్కటే తయారు చేశానండి, ఇంకేం చేయలేదు. సింపుల్గా ఉంది. పిల్లలు అలా కొంచెం టైంపాస్కి తినడానికి బాగుంటుంది అని ఉట్టి కూర ఈ ఫ్రైలు కాకుండా ఇలా కూడా బాగుంటుంది అని నేను ట్రై చేశాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, పెద్ద కష్టమేం అవసరం లేదు. ఇంట్లో ఉన్న చిన్న వస్తువులతోనే అయిపోద్ది. చూసారా, ఇలా ఒక రౌండ్ ఇలా వేసుకున్నాను అనమాట. ఫ్రై అయిన తర్వాత ఇలా వచ్చాయండి. చూసారా ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి. ఇలాంటివి పొటాటోస్ అవన్నీ ఉట్టి కర్రీస్కే కాకుండా స్నాక్ మాదిరిలా కూడా చేసుకోవచ్చు. ఇందులో కారం అసలు యాడ్ చేయలేదండి, మీరు చూసారుగా. కారం యాడ్ చేయకుండా చిన్నపిల్లలు తినడానికి వీలుగా ఉంటుంది. టమాటా కెచప్ అలాంటివి లేదంటే జామ్ అలా కూడా మనం ముంచుకొని తినచ్చండి. వీటిపైన చల్లచ్చు. మళ్ళీ నెక్స్ట్ కూడా వేసేయాలండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా వచ్చాయి. మళ్ళీ నెక్స్ట్ కొంచెం ఉన్నాయి, అవి కూడా వేసేసుకుంటున్నాను. నా ఛానల్కి మీరందరూ సపోర్ట్ ఇవ్వాలని నేను వెయిట్ చేస్తున్నానండి. చాలా తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారు.
వీలైనంత వరకు మీరందరూ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ ఇస్తారని చూస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేగేటప్పుడు కొంచెం లైట్గా హైలో పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతాయండి. చూసారా బాగున్నాయా, మీకు నచ్చాయా? చూడ్డానికైతే చాలా చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయండి. అదేవిధంగా తినడానికి కూడా చాలా బాగున్నాయి. మా పిల్లలు అయితే తిన్నారు. చాలా సింపుల్ రెసిపీ అండి, కష్టం ఏమీ లేదు. చాలా సింపుల్గా అయిపోయింది. ఒక 10 మినిట్స్లో చేసుకోవచ్చండి, సింపుల్గా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ నేను చీలికల్లా కట్ చేసుకున్నానండి పైన చల్లడానికి. అవి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. అది మన ఇష్టం అండి. నేనైతే ఇలా బాగుంటుంది అన్న, కలర్ఫుల్గా ఉంటుంది, కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది. ఆయిల్లో ఇలా ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకైతే నచ్చింది, మీకు నచ్చితే మీరు చేసుకోండి. ఇలా ఈవినింగ్ టైంలో, ఖాళీ టైంలో మీరు కూడా ఇలాగే స్నాక్స్ చేస్తారా లేదనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలు ఇష్టంగా తినడానికైతే ఇలాంటివి బాగుంటాయి. సింపుల్ మెథడ్. బయట దొరికే ఫుడ్ కన్నా ఇది అయితే చాలా మంచిది. ఏ విధంగా హాని కలగదు. ఏవైనా కెమికల్స్ అవి ఉంటాయి బయట. మనం ఏం వేయకుండా లైట్గా ఇంట్లో ఉన్న వస్తువులతో మాత్రమే నేను తయారు చేశానండి. ఇక ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిపోయి, మీకు ఈ వీడియో నచ్చి ఎంతో కొంత యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. పైన అలా చల్లి ఇలా గార్నిష్ చేసుకోవడానికి అందంగా ఉంటుందని నేను ఇలా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. బాగుందా మొత్తం? మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూజ్ అయ్యిందని, నచ్చిందని, ఎంతో కొంత నాకు సపోర్ట్ ఇస్తారని నేను మళ్ళీ మనకి నెక్స్ట్ వీడియోలో మంచి బ్యూటీ టిప్స్తో మళ్ళీ స్టార్ట్ అవుదాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.